హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి జనరల్ సైన్స్ సబ్జెక్ట్లో మొదటి చాప్టర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోని అంశాలు, ఈ చాప్టర్లో మొదటి భాగం నేర్చుకుందాము. వీడియోలో మీకు అక్షరాలు సరిగా కనిపించకపోతే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని వీడియో చూడండి. In lower classes, we made lists of the food items that we eat. కింది తరగతుల్లో మీరు ఆల్రెడీ ఆహార పదార్థాల యొక్క జాబితాలు తయారు చేశారు కదా, రకరకాల ఆహార పదార్థాలవి. We also identified food items eaten in different parts of India and marked those on its map. అలాగే భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు తింటారు వాటిని మ్యాప్ లో కూడా గుర్తించారు కదా. ఏ మీల్ కుడ్ కన్సిస్ట్ ఆఫ్ చపాతి, దాల్ అండ్ బ్రింజాల్ కర్రీ. అనదర్ మే బి రైస్, సాంబార్ అండ్ ఎ వెజిటబుల్ ప్రిపోర్షన్ ఆఫ్ లేడీస్ ఫింగర్. యట్ అనదర్ మీల్ కుడ్ బి అప్పం, ఫిష్ కర్రీ అండ్ వెజిటబుల్స్. మనకి భోజనంలో చపాతి, పప్పు, వంకాయ కూర ఉండొచ్చు, లేదంటే అన్నము, సాంబారు, బెండకాయ కూర ఉండొచ్చు, లేదు అంటే అప్పాలు, చేపల కూరలు, కూరగాయలు, ఇలా వారి వారి అభిరుచుల్ని బట్టి, వారి వారి ప్రాంతాన్ని బట్టి అక్కడ వాళ్ళ ఆహార పదార్థాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు మొదటి యాక్టివిటీ చూడండి. Our meals usually have at least one item made of some kind of grain. ఖచ్చితంగా మనం తినే పదార్థంలో ఖచ్చితంగా ఒక్క పదార్థమైనా సరే కనీసం ధాన్యంతో తయారు చేసిందై ఉంటుంది. చపాతీలు తీసుకున్నారనుకోండి, గోధుమలతో తయారు చేస్తారు. అన్నం తీసుకుంటే బియ్యంతో తయారు చేస్తారు కదా. రొట్టెలు తీసుకుంటే జొన్నలతో తయారు చేస్తారు. ఇలా ధాన్యంతో తయారు చేసిన పదార్థం ఒక్కటైనా ఉంటుంది మన భోజనంలో. అదర్ ఐటమ్స్ కుడ్ బి ఎ దాల్ ఆర్ ఎ డిష్ ఆఫ్ మీట్ అండ్ వెజిటబుల్స్. ఆ పదార్థం కాకుండా ఇంకా వేరే పదార్థాలు మనం తినే భోజనంలో పప్పు కానీ, లేదా మాంసం కానీ, లేదా కూరగాయలతో చేసిన వంటలు కానీ ఉండొచ్చు కదా. ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్ కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. అలాగే పెరుగు, మజ్జిగ, రకరకాల ఊరగాయలు అంటే పచ్చళ్ళు కూడా ఉంటాయి. మీరు కూడా తింటూ ఉంటారు కదా భోజనంలో, ఇలాంటివన్నీ కూడా మీరు తింటూ ఉంటారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 1.1. సెలెక్ట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎంటర్ దోస్ ఇన్ టేబుల్ 1.1. ఇక్కడ మనకి పట్టిక 1.1 చూస్తున్నారు కదా కింద. ఈ పట్టికలో రకరకాల ప్రాంతాల వాళ్ళ యొక్క సాధారణంగా వాళ్ళు అక్కడ తీసుకునే భోజనం యొక్క వివరాలు ఇచ్చారు. ఈ ఆహార పదార్థాలను ఎంచుకొని మీరు పట్టిక 1.1లో నమోదు చేయండి. ఇక్కడ మీకు పట్టికను గమనిస్తే పట్టికలో ఆ ప్రాంతం పేరు, రాష్ట్రం పేరు, ధాన్యంతో చేసిన పదార్థం ఏంటి భోజనంలో, ఆ ప్రాంతంలో తీసుకునే భోజనంలో ధాన్యంతో చేసిన పదార్థము, అలాగే పప్పు లేదా మాంసంతో చేసిన పదార్థము, కందిపప్పు, శనగపప్పు, ఇలాంటి పప్పు ధాన్యాలతోనూ లేదా మాంసంతో వీటితో చేసిన పదార్థాలు, లేదా కూరగాయలు, ఇంకా ఇతరాలు ఆ ప్రాంతంలో ఏమేమి తీసుకుంటారు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే మీ ప్రాంతానికి సంబంధించిన వివరాలు కూడా మీరు రాయండి ఇక్కడ. వాట్ డు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్. విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి తెలుసా మీకు? రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము, మరి అందులో ఏమేమి ఉంటాయి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో?
we know that each dish is usually made up of one or more ingredients. నాకు మామూలుగా ఏ వంటకం తీసుకున్నా సరే, అది జంతువుల నుంచి వచ్చిన వంటకమైనా, మొక్కల నుంచి కూరగాయలు ఇట్లా వీటి నుంచి తయారు చేసిన వంటకమైనా ఏదైనా సరే, దాంట్లో ఒక్క పదార్థం కానీ లేదా ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలు కానీ కలిపి ఆ వంటకాన్ని తయారు చేస్తారు కదా. Those ingredients contain some components that are needed by our body. మరి పదార్థాలు ఏవైతే వాడుతున్నామో వంటకంలో, ఆ పదార్థాలు మనకి శరీరానికి కావాల్సిన కొన్ని అంశాలని కలిగి ఉంటాయి. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. దానిలోనే మనము పోషకాలు అంటాం. ప్రతి ఆహార పదార్థంలోనూ ఏదో రకమైన పోషకాలు అనేవి ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైనవి. ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ నేమ్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ లేదా విటమిన్స్ అండ్ మినరల్స్. మన ఆహార పదార్థాల్లో ఉండే ప్రధానమైన ముఖ్యమైన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు. ముఖ్యంగా ఇవి ఏ ఆహార పదార్థంలో అయినా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇన్ అడిషన్, ఫుడ్ కంటైన్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ which are also needed by our body. మనకి ఈ పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటన్నిటితో పాటు అదనంగా మనకు ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి అవసరం. Do all foods contain all these nutrients? మీరు చెప్పండి, అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఈ పోషకాలు అన్ని కలిగి ఉంటాయా? అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు అన్ని పదార్థాల్లోనూ ఉంటాయా? అన్ని ఆహార పదార్థాల్లోనూ? With some simple methods we can test whether cooked food or a raw ingredient contains one or more of these nutrients. మరి ఇప్పుడు ఈ ఆహార పదార్థాల్లో ఈ పోషకాలు, అన్ని రకాల పోషకాలు ఉన్నాయా లేదా, ఏ ఆహార పదార్థంలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి అన్నది కనుక్కోవడానికి మనము కొన్ని సింపుల్ టెస్ట్లు చేసి కనుక్కోవచ్చు. అది వండిన ఆహార పదార్థం అయినా సరే, వండకుండా ఉన్నదైనా సరే, ముడి పదార్థమైనా సరే. The tests for presence of carbohydrates, proteins and fats are simpler to do as compared to the tests for other nutrients. మనకి మిగతా న్యూట్రియంట్స్, మిగతా పోషకాలకి చేసే టెస్ట్ల కంటే కూడా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మాంసకృత్తులు, ప్రోటీన్లు, ఈ మూడింటికి, కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు, ఈ మూడింటికి సంబంధించిన టెస్ట్లు, పరీక్షలు చాలా సులభమైనవి. పిండి పదార్థాలు ఆహారంలో ఉన్నాయా లేదా, లేదా మనం తీసుకునే ఆహారంలో మాంసకృత్తులు ఉన్నాయా లేదా, లేదా కొవ్వులు ఉన్నాయా లేదా, ఈ మూడిటికి సంబంధించిన పరీక్షలు చాలా సులభంగా ఉంటాయి. మిగతా పరీక్షలు అయితే, అంటే మిగతా పోషకాల కోసం చేసే పరీక్షలు అయితే కొంచెం కష్టం. Let us do these tests and record all our observations in table 1.2. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చారు, గమనించారా? నెక్స్ట్ పేజ్లో, ఈ పేజ్లో మనకి స్టార్చ్ అంటే పిండి పదార్థం, మాంసకృత్తులు అంటే ప్రోటీన్, కొవ్వు అంటే ఫ్యాట్, ఈ మూడిటికి సంబంధించి టెస్ట్లు చేసి అందులో వచ్చిన రిజల్ట్, అందులో వచ్చిన ఫలితాలని ఈ టేబుల్లో రాయాలి. ఆ టెస్ట్లు ఎలాగ చేయాలో చూద్దాం. ఫర్ క్యారింగ్ అవుట్ దీస్
tests, you will need solutions of iodine, copper sulfate, and caustic soda. You will also need a few test tubes and dropper. మరి ఇప్పుడు ఈ టెస్ట్లు చెయ్యాలి అంటే టెస్ట్లు చేయడానికి కావాల్సిన పనిముట్లు పరికరాలు అన్నీ మనకు కావాలి కదా. అవి ఏంటంటే మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు. ఈ 3 ద్రావణాలు మనకు కావాలి. అయోడిన్ ద్రావణము, కాపర్ సల్ఫేట్ ద్రావణము, కాస్టిక్ సోడా ద్రావణం. ఈ 3తో పాటు కొన్ని పరీక్ష నాళికలు, టెస్ట్ ట్యూబ్లు, అలాగే డ్రాపర్ కూడా కావాలి. ట్రై దీస్ టెస్ట్స్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్. మీరు ఈ పరీక్షల్ని వండిన ఆహార పదార్థాల మీద ప్రయత్నించి చూడండి, అలాగే వండకుండా ఉన్న ఆహార పదార్థాలు, ముడి పదార్థాల మీద కూడా ప్రయత్నించి చూడండి. Table 1.2 shows you a way to record the observations from these tests. ఇక్కడ మీరు టెస్ట్లు చేసిన తర్వాత ఆ అబ్జర్వేషన్స్ని, మీరు గమనించిన పరిశీలనల్ని నమోదు చేయడానికి ఈ పట్టిక 1.2 పట్టిక ఉంది. దాంట్లో మీరు చేసినవన్నీ కూడా నమోదు చేయండి. Some food items are given in this table. You can conduct the tests either with these or any other available food items. Do these tests carefully and do not try to eat or taste any chemicals. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా మనం రసాయనాలతో పనిచేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రసాయనాల్ని మనం పొరపాటున కూడా నోటిలోను, ముక్కులోను, కళ్ళల్లోనూ పెట్టుకోకూడదు. అసలు రసాయనాల్ని డైరెక్ట్గా చేతితో టచ్ చేయకుండా ఉండాలి. చేతులకి గ్లౌజు, మొహానికి, కళ్ళకి మాస్కులు పెట్టుకొని ఎప్పుడు కూడా రసాయన పరీక్షలు అనేవి చేయండి. ఇప్పుడు ఈ పరీక్షలు చేయడానికి మీకు అయోడిను, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, ఈ 3 పదార్థాలు తీసుకుంటారు కదా, వాటిని కూడా ఎప్పటికీ కూడా పొరపాటున కూడా రుచి చూడడం కానీ, నోట్లో పెట్టుకోవడం, ముక్కులో ఇలా చేయకండి. బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఇక్కడ పట్టికలో కొన్ని ఆహార పదార్థాలు ఆల్రెడీ ఇచ్చారు. ఈ ఆహార పదార్థాలతోనే మీరు ఈ ప్రయోగం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఇంకొన్ని ఆహార పదార్థాలు వేరేటివి కూడా ఈ ప్రయోగం చేయడానికి వాడచ్చు. ఒకవేళ ఈ ఆహార పదార్థాల్లో ఏవైనా లేకపోతే మీరు మిగతా ఉన్న వాటన్నిటితోనూ చేయండి. లేని వాటికి మీరు ఎలాగో కొన్ని ఎక్స్ట్రాగా చేస్తారు కదా, సరిపోతాయి. If the required solutions are not available in a ready-made form, your teacher can prepare them as given in the box. ఈ ద్రావణాలు అనేటివి మనకి పరీక్ష చేయడానికి కావాల్సిన రూపంలో లేకపోతే, అంటే ద్రావణ రూపంలో లేకుంటే మీ టీచర్ని అడిగి మీరు ఆ ద్రావణాలు తయారు చేయించుకోవచ్చు. మీరు టీచర్ అడిగినప్పుడు మీ టీచర్ తయారు చేయడానికి కావాల్సిన సూచనలు ఇక్కడ ఉన్నాయి ఈ టేబుల్లో. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. A dilute solution of iodine can be prepared by adding a few drops of tincture iodine to a test tube half filled with water. మీకు అయోడిన్ ద్రావణం కావాలి కదా, అయోడిన్ ద్రావణం కావాలి అంటే ఆ ద్రావణం లేకుంటే ఎలా తయారు చేయాలంటే, ఒక పరీక్ష నాళికలో సగం వరకు నీళ్లు తీసుకోవాలి. దానిలో టింక్చర్ అయోడిన్ని, మీరు టింక్చర్ అయోడిన్ అంటే మీ రసాయన ప్రయోగశాలలో ఉంటుంది. ఆ టింక్చర్ అయోడిన్ని కొన్ని చుక్కలు ఈ పరీక్ష నాళికలో ఉన్న నీటిలో కలపాలి. అలా కలిపితే మనకి సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది. మనకి డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది తయారవుతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కెన్ బి ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 2 grams of copper sulfate in 100 milliliter of water. మీరు 100 మిల్లీలీటర్ల నీటిని ఒక బీకర్లోకి తీసుకొని
దాంట్లోకి కేవలం 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని కలిపితే మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. 10 grams of caustic soda dissolved in 100 milliliters of water makes the required solution of caustic soda. అలాగే కాస్టిక్ సోడా ద్రావణం అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని దాంట్లో 10 గ్రాముల కాస్టిక్ సోడాని కలపండి. మనకప్పుడు కాస్టిక్ సోడా ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా మీరు ఈ 3 ద్రావణాలని తయారు చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీ పెద్దల ముందు లేదా టీచర్ ముందు మాత్రమే ఈ ప్రయోగాలు చేయండి. మీరు పొరపాటున కూడా మీ సొంతంగా చేయకండి. Let us begin by testing different food items to see if they contain carbohydrates. మొదటగా మనము పిండి పదార్థాలకు సంబంధించిన పరీక్ష చేద్దాం. There are many types of carbohydrates. The main carbohydrates found in our body are in the form of starch and sugars. మనకి పిండి పదార్థాలు అనేవి రకాల్లో ఉంటాయి. పిండి పదార్థాల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకి ముఖ్యంగా మన ఆహారంలో ఎక్కువగా ఉండేటివి స్టార్చ్ లేదా చక్కెర. ఈ 2 రూపాల్లో మనకి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. We can easily test if a food item contains starch. మనకి స్టార్చ్ ఉంది అంటే స్టార్చ్ అనేది కూడా కార్బోహైడ్రేటే కదా. మరి కార్బోహైడ్రేట్ ఉన్నది లేనిది తెలుసుకోవాలంటే స్టార్చ్ ఉంది లేనిది తెలుసుకుంటే సరిపోద్ది. మరి ఈ పరీక్ష చాలా సులభంగా ఉంటుంది. అది ఎలా చేయాలంటే ఇక్కడ మీకు యాక్టివిటీ 2 చూడండి. టెస్ట్ ఫర్ స్టార్చ్, పిండి పదార్థం కోసం చేసే పరీక్ష. టేక్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎ ఫుడ్ ఐటమ్ ఆర్ రా ఇంగ్రీడియంట్. మీకు ఇక్కడ పట్టికలో ఇచ్చారు కదా, ఈ పట్టికలో ఇచ్చిన ఆహార పదార్థాల్లో కొద్ది భాగాన్ని తీసుకోండి. అది ఉడికించిందైనా ఉడికించకుండా ముందే అయినా ఇలా తీసుకొని కొద్ది భాగం మాత్రం, ఎక్కువ అక్కర్లేదు. పుట్ 2 to 3 drops ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ఫిగర్ 1.1. ఇక్కడ మీకు పటం 1.1లో చూపిస్తున్నారు కదా, ఆ విధంగా మీరు ఆల్రెడీ ఇంతకుముందు అయోడిన్ ద్రావణం తయారు చేసుకున్నారు. ఆ అయోడిన్ ద్రావణాన్ని ఒక డ్రాపర్ తీసుకొని ఆ డ్రాపర్తో మీ ఆహార పదార్థం మీద కేవలం 2 లేదా 3 చుక్కలు మాత్రమే వేయండి చాలు. అబ్జర్వ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. ఇప్పుడు మీరు 2-3 చుక్కలు వేసిన తర్వాత మీరు తీసుకున్న ఆహార పదార్థంలో ఏమైనా రంగులో మార్పు వచ్చిందా అన్నది గమనించండి ఒకసారి. ఇలా మీరు ఈ ప్రయోగం చేసిన తర్వాత రంగులో మార్పు వస్తే డిడ్ ఇట్ టర్న్ బ్లూ బ్లాక్, అది నీలి రంగు నలుపు రంగు కలిసిపోయినట్టుగా ఏమన్నా రంగు మారిందా? మీరు తీసుకున్న ఆహార పదార్థం అలా రంగు మారింటే the blue black color indicates that it contains starch. అలా నీలి నలుపు రంగు మారి ఉంటే అది స్టార్చ్ ఉంది ఆ పదార్థంలో అని అర్థం. మనం తీసుకున్న ఆహార పదార్థంలో స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్ ఉంది అని అర్థం. రిపీట్ దిస్ టెస్ట్ విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ దీస్ కంటైన్స్ స్టార్చ్. ఎంటర్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1.2. ఇక్కడ 1.2 పట్టికలో మీరు తీసుకున్న ఆహార పదార్థాలు అన్నిటికీ ఈ స్టార్చ్ పరీక్ష చేసి అయోడిన్ ద్రావణంతో అన్నిటి యొక్క ఫలితాలు మీరు ఇక్కడ నమోదు చేయండి. టెస్ట్ ఫర్ ప్రోటీన్. అలాగే ఇప్పుడు ప్రోటీన్ కోసం పరీక్ష. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్. మీరు తీసుకున్న ఆహార పదార్థాలని కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోండి. ఇఫ్ ద ఫుడ్ యు వాంట్ టు టెస్ట్ ఈజ్ ఏ సాలిడ్, యు ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ పౌడర్ ఇట్. ఒకవేళ మీరు తీసుకున్న ఆహార పదార్థం అది ఘన పదార్థం అయితే దాన్ని ముద్ద చేయండి లేదా
పొడిలాగా నూరండి బాగా. దాన్ని బాగా పేస్ట్ లాగా ముద్ద చేయండి, లేదా పొడిలాగా నూరండి. ఆ తర్వాతే పరీక్ష చేయండి. ఎందుకంటే ఘన పదార్థంతో మీరు పరీక్ష చేయలేరు. గ్రైండ్ ఆర్ మ్యాష్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. మీరు దాన్ని బాగా నూరి కొద్ది మొత్తం తీసుకొని ఆహార పదార్థాన్ని బాగా నూరి మెత్తగా చేయొచ్చు, లేదా పొడి చేయొచ్చు. పుట్ సమ్ ఆఫ్ దిస్ ఇన్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్. యాడ్ 10 drops of water to it and shake the test tube. ఇప్పుడు ఆ పొడిగానో కానీ పేస్ట్ లాగా కానీ ఆహార పదార్థాన్ని చేసిన దాన్ని ఒక శుభ్రంగా ఉన్న పరీక్షణాలకులోకి తీసుకోండి. పరీక్షణాలకే ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి ప్రయోగం చేయడానికి ముందు. ఇప్పుడు ఈ పరీక్షణాలకులోకి ఒక 10 చుక్కల నీళ్లు కలిపి బాగా కదపండి. అంటే మీరు తీసుకున్న ఆహార పదార్థం ఆ నీటిలో బాగా కలిసేలాగా కదపండి. నౌ యూజింగ్ ఏ డ్రాపర్ యాడ్ 2 drops of solution of copper sulfate and 10 drops of solution of caustic soda to the test tube. ఇప్పుడు అదే టెస్ట్ ట్యూబ్లోకి ఒక 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము, ఒక 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం మీరు డ్రాపర్తో వేయండి. ఆ తర్వాత షేక్ వెల్ అండ్ లెట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. దీన్ని బాగా ఈ 2 ద్రావణాలు కూడా కలిపిన తర్వాత దాన్ని బాగా షేక్ చేసి బాగా కదిలించి ఆ తర్వాత కొన్ని నిమిషాలు పక్కన స్టాండ్లో పెట్టండి టెస్ట్ ట్యూబ్ని. ఇప్పుడు ఈ స్టాండ్లో పెట్టిన తర్వాత కాసేపు ఆగితే మీకు ఏం కనిపించిందో చెప్పండి. వాట్ డూ యూ సీ? ఆ పరీక్షణాలకులో did the contents of the test tube turn violet? ఇప్పుడు మీరు తీసుకున్న పరీక్షణాలకులో ఉన్న పదార్థాలు ఉదా రంగులోకి మారాయా లేదా అనేది గమనించండి. వైలెట్ కలర్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఐటమ్. మీరు తీసుకున్న ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉందా లేదా అనేది ఊదా రంగు సూచిస్తుంది. ఈ వైలెట్ కలర్ ఉంది అంటే అందులో ప్రోటీన్ ఉన్నట్టు. ఇలాగే ఈ పరీక్షను కూడా మీరు అన్ని పదార్థాలకి చేయండి. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్, కొవ్వుల కోసం పరీక్ష. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్, ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ క్రష్ ఇట్. ఒక కొద్ది భాగంలో ఆహార పదార్థాన్ని తీసుకొని దాన్ని ఒక కాగితంలో చుట్టండి. చుట్టిన తర్వాత దాన్ని బాగా నలపండి. టేక్ కేర్ దట్ ద పేపర్ డస్ నాట్ టేర్. పేపర్ చినిగిపోకూడదు. మరి చినిగిపోయేంతగా నలపకుండా జాగ్రత్తగా ఆహార పదార్థం మెత్తగా అయ్యేలాగా నలపండి. నౌ స్ట్రైటన్ ద పేపర్ అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఆ పేపర్ని తీసుకొని అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఏం గమనిస్తున్నారు? డజ్ ఇట్ హ్యావ్ ఎనీ ఆయిలీ ప్యాచ్? ఆ పేపర్ మీద నూనెలాగా అంటుకొని ఉందా? మీరు నలిపిన తర్వాత చూస్తే ఆ పేపర్ మీద అంతా నూనెలాగా అంటుకొని ఉందా? హోల్డ్ ద పేపర్ అగెయిన్స్ట్ లైట్. ఇప్పుడు ఈ పేపర్ని మీరు ఒక లైట్కి ఎదురుగా, మీకు సూర్యుడు వెలుతురు పడుతుంటే ఆ సూర్యుడు వెలుతురుకి కానీ లేదా ఒక లైట్కి కానీ ఆ లైట్కి కాంతికి ఎదురుగా పట్టుకోండి. ఆర్ యు ఏబుల్ టు సీ ద లైట్ ఫెయింట్లీ త్రూ దిస్ ప్యాచ్? మీరు ఈ పేపర్ నూనెలాగా అంటుకొని ఉంది కదా, జిడ్డులాగా, ఆ అంటుకున్న చోట మీకు ఆ కాంతి అనేది అటువైపు నుంచి ఇటువైపుకి కొంచెం మసక మసకగా కనిపిస్తోందా? మామూలుగా అయితే పేపర్ నుంచి చూస్తే కాంతి కనిపించదు కదా, ఆ నూనెలాగా అంటుకున్న చోట కనిపిస్తోందా లేదా చూడండి. An oily patch on paper shows that the food item contains fat. మీకు అలా నూనెలాగా మరక వచ్చింది అంటే మీరు తీసుకున్న ఆహార పదార్థంలో కొవ్వు ఉంది అని అర్థం.
The food items may sometimes contain a little water. అలాగే మనకి ఆహార పదార్థాలు అన్నిట్లోనూ ఎంతో కొద్దిగాన నీరు ఉంటుంది కదా. Therefore, after you have rubbed the item on paper, let the paper dry for a while. కాబట్టి ఇప్పుడు నీరు అంటుకున్నా కూడా, మీరు తీసుకున్న ఆహార పదార్థంలోని నీరు అంటుకున్నా సరే పేపర్కి, అప్పుడు కూడా పేపర్ మొత్తం మరక అవుతుంది కదా. కాబట్టి కాసేపు నలిపిన తర్వాత ఆ పేపర్ని కాసేపు ఆరనివ్వండి. అప్పుడు నీళ్ళంతా ఆవిరైపోతాయి. ఒకవేళ నూనె ఉంటే ఆహార పదార్థంలో, అంటే కొవ్వు ఉంటే అది అంతగా ఆరదు కదా తొందరగా, నీరు మాత్రమే ఆవిరైపోతుంది. కాబట్టి కాసేపు దాన్ని ఆరనివ్వండి. అప్పుడు మీకు తెలుస్తుంది అది కొవ్వే కరెక్ట్గా అని. ఒకవేళ నీళ్లు కాదు అనేది తెలిసిపోతుంది. ఇఫ్ దేర్ వర్ ఎనీ వాటర్ దట్ మే హ్యావ్ కమ్ ఫ్రమ్ ద ఫుడ్, ఇట్ వుడ్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. నీళ్లు కాసేపటికి ఆరిపోతాయి. ఇఫ్ నో ఆయిలీ ప్యాచ్ షోస్ అప్ ఆఫ్టర్ దిస్, ద ఫుడ్ ఐటమ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్యాట్. ఇప్పుడు ఆహార పదార్థం అలా రుద్దిన తర్వాత పేపర్కి బాగా అది ఆరబెట్టిన తర్వాత కూడా అక్కడ నూనె మరక లేదు అంటే దాంట్లో ఆహార పదార్థంలో కొవ్వు అనేది లేదు అని అర్థం. వాట్ డూ దీస్ టెస్ట్ షో? ఆర్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్? మీరు ఈ పరీక్షలన్నీ చెయ్యండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నలకు మీరు పరీక్షలు చేసిన తర్వాతే సమాధానం చెప్పగలరు. మీరు తీసుకున్న అన్ని పదార్థాల్లోనూ కొవ్వులు, మాంసకృత్తులు, అలాగే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్లు ఉన్నాయా? డస్ ఎ ఫుడ్ ఐటమ్ కంటైన్ మోర్ దెన్ వన్ న్యూట్రియంట్? అలాగే ఒకే ఆహార పదార్థంలో ఒకటి కన్నా ఎక్కువ పోషకాలు, అంటే ఒకే దాంట్లో కొవ్వు, మాంసకృత్తులు, ఒకే దాంట్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఇలా ఒకే దాంట్లో 2 రకాల పోషకాలు లేదా 3 పోషకాలు ఉన్నవి ఏమైనా గమనించారా? Do you find any food item that does not contain any of these nutrients? ఈ 3 లేనివి కూడా ఏమైనా ఉన్నాయా మీరు తీసుకున్న ఆహార పదార్థాల్లో? అవి గమనించి చెప్పండి. We tested food items for 3 nutrients: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇప్పటి వరకు మనము కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఈ 3టికి సంబంధించిన పరీక్షలు చేసాం. దేర్ ఆర్ ఆల్సో అదర్ న్యూట్రియంట్స్. మనకి ఆహార పదార్థాల్లో వేరే రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఈ 3 కాదు కదా, ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. వేరే రకాల పోషకాలు అంటే ఏమేమి ఉంటాయి? ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి మనం చేసింది 3టికే. ఇప్పుడు మరి మిగతా పోషకాలకు కూడా వేరే వేరే టెస్ట్లు ఉంటాయి కదా. అలాగే మనకి ఆహార పదార్థంలో ఈ పోషకాలన్నీ ఉండాలా? అవసరమా? చెప్పండి, ఎందుకు అవసరం ఈ పోషకాలన్నీ? విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు అన్నీ ఎందుకు ఉండాలి? అవసరం ఏముంది? మీరు ఈ ప్రయోగాలు చేశారు కదా. ఈ ప్రయోగాలు చెయ్యకపోతే చేసి ఈ పట్టికని పూరించి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పండి. అలాగే ఈ ప్రయోగాల్లో మీకు కొవ్వుల కోసం చేసే పరీక్ష మీరు ఇంట్లోనే చేయొచ్చు. ఇంట్లోనే సులభంగా ఆహార పదార్థాలు తీసుకుని కొన్ని పేపర్స్ తీసుకుని ఆ పేపర్ మీద ఆహార పదార్థాన్ని నూరి బాగా మెత్తగా చేసి నూరినట్టు టెస్ట్ చేయొచ్చు కదా. అలాగే ప్రోటీన్ కోసము, అలాగే కార్బోహైడ్రేట్స్ కోసం చేసే పరీక్షల్లో మీకు రసాయన ద్రావణాలు, పరీక్ష నాళికలు అవి కావాలి. అవి మీకు ఇంట్లో ఉంటే చేయండి, లేదు అంటే మీ స్కూల్లో మీ టీచర్ని అడిగి చేయండి, సరేనా?